నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు 105 గజాల నుంచి 150 గజాల వరకి 2 బీహెచ్‌కే హౌజెస్‌తో ముందుకు రావడం జరిగింది. ఈ హౌజెస్ ఎవరైతే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారో సార్ దగ్గర హౌజెస్ యొక్క డీటెయిల్స్, ఇప్పుడున్నటువంటి మార్కెట్‌లో ఎలాంటి హౌజెస్ మూవ్ అవుతున్నాయి, ఎంత బడ్జెట్‌లో హౌజెస్ చాలామంది కొంటున్నారు అండ్ ఎలా కొంటున్నారు, వాటి యొక్క డీటెయిల్స్ అనేది ప్రతి ఒక్కటి తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఎవరైతే సార్ ఉన్నారో వాళ్ళ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ పే చేయకుండా ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 105 స్క్వేర్ యార్డ్ హౌస్ నుంచి 150 స్క్వేర్ యార్డ్ హౌస్ వరకు నచ్చిన హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. సార్, ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నారు? ఇప్పటివరకు ఎన్ని ఇల్లులు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది చెప్పండి. మనం 12-13 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నాము. ఓకే. సుమారు 40-45 ఇండ్ల వరకు ఇంతవరకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఓకే. మనం కట్టిన ఇల్లులు కూడా మంచి రివ్యూస్, కస్టమర్లు హ్యాపీగా ఉన్నారు. సార్, మనం అంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఏదైతే మార్కెట్ ఉందో, మార్కెట్లో ప్రజలు అంటే హౌజులు కొనే వాళ్ళకి ఎలాంటి బడ్జెట్, అంటే ఎన్ని గజాల ఇల్లులు వెతుకుతున్నారు అన్న విషయం ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఎక్కువ మటుకు 110, 127, 140, 145, 152 అంటే బడ్జెట్ హౌసెస్ చూస్తున్నారండి ఇప్పుడు ఎక్కువ. బడ్జెట్తో పాటు ఇప్పుడు ఇది కూడా చూస్తున్నారు, హెచ్ఎండిఏ రేరా హైడ్రో వచ్చిన తర్వాత హెచ్ఎండిఏ రేరా పర్మిషన్ ఉందా లేదా అని. అందుకనేసి మేము హెచ్ఎండిఏలో మిడిల్ క్లాస్ పీపుల్కి అటాచ్ అవుతాడు 75, 8 lakh, 85, 90 lakh బిలో, అంటే 1 CR బిలో ఉండే ఇల్లులే ఎక్కువ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఉండేది హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి దీన్ని తీసుకొని కట్టడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు సార్, చాలా మంది హౌసెస్ కొంటూ ఉంటారు కదా, అవుట్ రేట్లో కొంటారా, లోన్స్కి వెళ్తూ ఉంటారా? 99.9% లోనే. ఒక 10-15-20% మాత్రమే మనకు పేమెంట్ చేస్తారు. కొంతమంది అంతా లోనే. లోన్ కూడా హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి అన్ని బ్యాంకులు ఫ్రీగా వస్తుంది. అంటే మీరు కట్టిన ఇల్లులకు లోన్లు వస్తాయా చెప్పండి. మనం కట్టిన 80% వస్తాయి. 80% ఏ బ్యాంక్, ఎనీ నేషనల్ బ్యాంక్ కూడా వస్తాయి. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్. చూస్తున్నారండి, డైరెక్ట్గా ఎవరైతే హెచ్ఎండిఏ లేఅవుట్లో హౌజెస్ కడుతున్నారో, అది కూడా మీడియం బడ్జెట్, హై బడ్జెట్, లో బడ్జెట్ అందరినీ దృష్టిలో పెట్టుకొని సార్ దగ్గర హౌజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మన దగ్గర ఎన్ని హౌజెస్ ఉన్నాయి అండ్ ఎన్ని గజాలలో ఉన్నాయి చెప్పండి. మన దగ్గర ఇప్పుడు 105 గజాల నుంచి 152 గజాల వరకు మల్టిపుల్ హౌసెస్ ఉన్నాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఉన్నాయి, నార్త్ వెస్ట్ కార్నర్ కూడా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే హౌస్ స్టార్టింగ్ సైజ్ అన్నారు కదా, ఎంత రేట్ నుంచి ఉంది? 65 lakhs స్టార్టింగ్, 65 to 90 lakhs వరకు. ఓకే. ఓకే సార్, ఇప్పుడు మన వ్యూవర్స్కి అయితే ఒకసారి లొకేషన్ పేరు చెప్పండి. కాచివాన్ సింగారం ఆమ్లెట్లో ఇది ఉంటుంది. మనకు నియర్ నారబల్లి, పోచారం మున్సిపాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఓకే. ఇక్కడ వరంగల్ హైవేకి ఎంత దూరం ఉంటుంది? 3.5 kilometers. 3.5 kilometers ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే సార్, చాలా వరకు పబ్లిక్ మన మెట్రో కనెక్టివిటీ చెక్ చేస్తూ ఉంటారు. సో మెట్రోకి ఎంత దూరం ఉంటుంది చెప్పండి. నుంచి 10 to 15 minutes రైడ్. ఓకే. అంటే ఒక 9 kilometers ఉంటుంది ఉప్పల్ మెట్రో. ఉప్పల్ మెట్రో అంటే అందరికి చెప్పాల్సిన పని లేదు, అది నోటెడ్ విషయం. అంటే మనం ఏ వీడియో 9 kilometers ఉంటే 10 to 15 minutes లో వెళ్ళిపోవచ్చు మనం. ఓకే. ఉప్పల్ మెట్రో. ఓకే. ఓకే సార్. ఓకే. ఇప్పుడు వచ్చేసి మనము మోడల్ హౌస్ ఒకసారి చూద్దామా సార్? చూపిద్దాం సార్. ఇప్పుడు ఏదైతే మన మోడల్ హౌస్ అని చెప్పారు కదా, ఈ ఇల్లు ఎన్ని గజాల్లో కట్టిరని చెప్పండి. 142.5 స్క్వేర్ యార్డ్స్. ఓకే. ఈస్ట్ ఫేస్. డైమెన్షన్ సార్? ఇది 26-49 ఉంటుంది. 26-49. సార్, ఇక్కడ పార్కింగ్ ఏరియా మాత్రం చాలా పెద్దగా వచ్చింది. నాకు తెలిసి ఇక్కడ ఒకటి ఇన్నోవా కార్ కూడా పెట్టుకోవచ్చు. ప్రివిలేజ్డ్ పడుతుంది అండి. ఇది 14 feet వెడ్త్ ఉంటుంది, 16.5 లెంత్ ఉంటుంది. ఓకే. మన కార్ ఇది. ఓకే. ఇక్కడ బోర్ వేసేది సార్, బోర్ ఎన్ని ఫీట్లు ఉంటుంది? 310 feet. 310 feet ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సంపు ఉంది సార్. ఇది సంపులు వచ్చేసి వీళ్ళకి సఫిషియెంట్గా ఉంటాయి వాటర్ దీంట్లో? సఫిషియెంట్గా ఉంటాయండి. ఒక ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్ పడుతుంది, సుమారు 6,000 లీటర్ల వరకు పడుతుంది. ఓకే. ఓకే. అంటే ఇక్కడ ఈ హౌస్ వాళ్ళకి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు? ఎలాంటి ఇబ్బందులు, G+2 కట్టుకున్నా కూడా ఈ సరిపోతాయి నీళ్ళు. ఓకే సార్. ఇక్కడ మీరు ఏదైతే సెట్ బ్యాక్ వదిలిరో, సెట్ బ్యాక్ అయితే పెద్దగా ఉంది సార్. ఇది ఎన్ని ఫీట్ల వరకు ఉండొచ్చు? 3 feet. 3 feet ఉంటుంది. 3 feet. ఓకే. మనకి సెట్ బ్యాక్ చుట్టూ కూడా ఉంది, వెనకాల 2 feet ఉంటుంది. మీకు మనిషి చుట్టూ తిరిగి రావచ్చు, వాస్తు ప్రకారం ఇంటి చుట్టూ తిరిగి రావచ్చు. ఓకే సార్. ఇక్కడ వచ్చేసి అయితే మన మెయిన్ డోర్ ఉందో, మెయిన్ డోర్ అయితే చాలా గ్రాండ్గా అనిపించింది నాకు. ఒక్కసారి అది ఎన్ని ఫీట్ల వరకు ఉంది? ఇక్కడైతే నాకు అన్ని ఇల్లుల కంటే ఇది కొంచెం స్పెషల్గా అనిపించింది. ఇది హైట్ 9.5 feet ఉందండి. అంటే ఓకే. అంటే ఇది సింహదారం అంటాము మనం ఇంటికి మెయిన్ డోర్ను. సింహదారం లాగానే చేయడం సరిపోయింది. ఓకే. మనము టేకర్ ఇది టేక్లో విత్ చాక్లెట్ కలర్ వేసి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. చుట్టూ ఉన్నది కానీ గణేష్ కానీ, ఓము, స్వస్తికి, ఇవన్నీ మన సింహదారం ఎట్లాగైతే చెప్పుకుంటామో ఆ విధంగానే గ్రాండ్ గా ఉండే విధంగా చేయించారు. ఓకే. ఇక్కడ సీలింగ్ కూడా చేయించారు, ఫాల్ సీలింగ్ కూడా చేయించారు. ఓకే.
సార్ ఇప్పుడు మీరు వాస్తు మెయింటైన్ చేస్తామని చెప్పారు కదా, ఒకసారి మీరు వాస్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఒకసారి మన వ్యూవర్స్కి చెప్పండి. ఇప్పుడు మనము వాస్తు ప్రకారం ఈస్ట్ ఫేస్ హౌస్కి అండి ఎలివేషన్కు కాంపౌండ్ వాల్ తగలకూడదు అంటారు. ఓకే. అదే విధంగా మనము ఇక్కడ 2-3 ఇంచులు గ్యాప్ ఇచ్చాము, ఎలివేషన్ కాంపౌండ్ వాల్ తగలకుండా అట్లాంటి గ్యాప్ ఉంటుంది. ఇంకొకటి కిచెన్లోంచి ఈస్ట్కి డోర్ ఇచ్చామండి. ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. కిచెన్లో ఏమైనా పనులు ఉన్నా కూడా మేడ్ వచ్చినా ఈ డోర్ నుంచి రావడం పోవడం జరుగుతుంది, మెయిన్ డోర్ నుంచి కాకుండా. ఇంకొకటి మనం మెట్ల కింద బాత్రూమ్ ఇచ్చాము. ఈ మెట్ల కింద బాత్రూము, ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చాము. వాష్ ఏరియా ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఈ పక్కన గల్లీ ఉంది, ఇది చుట్టూ మనిషి తిరిగి రావచ్చు. ఇది 1.8 ఫీట్ ఉంటుంది గల్లీ. సార్ ఇప్పుడు మీరు ఏదైతే స్లాబ్ హైట్ అని చెప్పారు కదా, స్లాబ్ హైట్ ఎన్ని ఫీట్లు తీసుకోవడం జరిగింది? సో అట్లా తీసుకోవడం వల్ల ఇల్లుకు ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది అన్న విషయం చెప్పండి. నాకు తెలిసి సమ్మర్లో అయితే కొంచెం కూలింగ్ ఉంటుంది అనేసి అనుకుంటూ ఉంటారు. స్లాబ్ మనం 11 ఫీట్లు తీసుకోవడం జరిగింది విజయ్. ఓకే. ఈ 11 ఫీట్ల హైట్ వల్ల మనకు మెయిన్గా వాస్తు కానీ ఇవన్నీ చూసేది ఎయిర్ క్రాస్ అనమాట. ఓకే. మనకి ఎంత ఈజీగా గాలి పాస్ అవుతుందో అంత ఈజీ మన ఇల్లు అంత శాంతిగా ఉంటుంది. ఇంకోటి లైట్ బాగుంటుంది. ఓకే. దాని గురించి మనం 11 ఫీట్లు హైట్ తీసుకోవడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ అయితే ఒకటి బుద్ధ అయితే పెట్టారు సార్, ఇది చాలా బాగా అనిపించింది ఇది. సో ఇట్లా పెట్టాలంటే కొన్న వాళ్ళకి ప్రశాంతత, ప్రశాంతత ఉండాలి. ఇప్పుడు అన్ని ఇళ్లలో ఇల్లు వృద్ధుడు ఉన్నాడంటే కొంచెం ప్రశాంతత ఒకటి. ఇప్పుడు ఇది మళ్ళీ ఓనర్లు చేయించుకోవాలంటే ఎట్లా చేయించుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, మెటీరియల్, మేస్త్రీలు ఇవన్నీ ఇబ్బందులు అవుతుంటాయి. ఇప్పుడు మనం పనిలో పని కాబట్టి చేయించాము. ఓకే. ఇంకొకటి సార్, ఇది టీవీ యూనిట్ నేను చూస్తే గమనించినటువంటి పాయింట్ ఏంటంటే, ఈ టీవీ యూనిట్ అనేది డైరెక్ట్గా ఇక్కడ కబోర్డ్ చేయించుకుంటే వాళ్ళకి ఎలాంటి ఎక్స్ట్రా వర్క్ లేదు. ఇక ఇప్పుడు టీవీ యూనిట్ చేయాలంటే బయట మార్కెట్లో సుమారు ₹1,00,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. మనకు అట్లాంటిది లేకుండా జస్ట్ ఒక 10-15 వేలు అయితే కింద 3 డోర్లు చేయించుకుంటే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టీవీ యూనిట్ అవుతుంది. ఈ చుట్టూ కొంచెం వాల్ పేపర్ కానీ ఏదన్నా కొంచెం కలర్ మేము వేయించమని ఇస్తాం, మీరైనా చాయిస్ వేసుకోవచ్చు. అప్పుడు మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టీవీ యూనిట్ చాలా తక్కువ రేట్లో అయిపోతుంది. ఓకే. సరే, ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఫాల్ సీలింగ్ ఇస్తారు, బట్ ఫాల్ సీలింగ్లో మీరు కలర్ లైటింగ్ ఇచ్చారు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా ఎలాంటి లైటింగ్ విషయంలో కానీ ఏది కూడా ఎక్స్ట్రా పని లేకుండా చేసారు. సో అదైతే చాలా బాగా. అదే విజయ్, ఇప్పుడు మనకు లేటెస్ట్ వచ్చేసి అందరు కలర్ తక్కువ. యాక్చువల్లీ అంత మనం బిజీలు, లైట్లు, కలర్లు చూసి ఉంటాము. మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనకు పీస్ఫుల్ వాతావరణం ఉండాలి, చాలా కూల్గా ఉన్నాం. మన ఇంట్లో మనకు ఎప్పుడు బోర కొట్టకూడదు. ఎప్పుడు డార్క్ కలర్స్, వుడ్ కలర్లు చూసి చాలా అయిపోయింది. అందుకని ఇప్పుడు కాస్ట్లీ 2 కోట్లు 3 కోట్ల విల్లాలు కూడా సేమ్ మేము ఆ ట్రెండ్ ఫాలో అవుతాం అనమాట. అట్లాంటిది తీసుకొని ఇప్పుడు మనకు టైల్స్ కూడా చూడండి, కిచెన్లో చాలా మంచి ఇటాలిక్ టైపు క్యాప్సూల్ మోడల్, అందరు కప్పులు సాసర్ల టైం అయిపోయింది. సార్ ఇప్పుడు ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. సో ఇక్కడ ఎంత టేబుల్ సెట్ అయితే చెప్పండి. 6 సీటర్ సెట్ అవుతుందండి ఈజీగా. 6 సీటర్ సెట్. అది క్రోకరీకి సపరేట్గా మనము ర్యాక్ చేయించాము. దాని వాష్ బేసిన్ అది. ఓకే. వాష్ బేసిన్ ఏరియాలో కూడా వాష్ బేసిన్ ఏరియా. ఓకే. నెక్స్ట్ ఇంకొక విషయం సార్, ఇది నేను ఈ విండోస్ కూడా చూసాను. విండోస్ కొంచెం ఎక్కువ సైజ్ అనిపించింది. ఇవి మనకు 5 ఫీట్లు సైజ్ ఇచ్చామండి. ఓకే. మనకు 5 ఫీట్లలో మంచి అదే ఇలా చెప్పాను కదా, లైట్ ఎయిర్ పాస్ మంచిగా అవుతుంది. ఇది నేను గమనించింది ఏంటంటే సార్, మీ వర్క్లో ఇది వచ్చేసి మనకి షార్ప్ ఎడ్జ్లు ఉంటాయి. ఇది కర్వింగ్ చేస్తారు కాబట్టి కొంచెం ఇది తగలకుండా జాగ్రత్త. తగలకుండా ఒకటి కొంచెం స్పేస్ కూడా పెరుగుతుంది. మనం ముందుకు ఇవ్వడం వల్ల ఏమన్నా హాట్ కుకింగ్ ఐటమ్స్ డైరెక్ట్ టేబుల్ మీద పోకుండా ఇక్కడ పెట్టుకోవచ్చు. దీన్ని బ్రేక్ఫాస్ట్ టేబుల్ అంటాము. అట్లాగా ఇది టైల్స్ సార్ కొంచెం డిఫరెంట్ లుక్ ఉన్నాయి ఇవి. సో ఇది వచ్చేసి న్యూ మోడల్ సార్? న్యూ మోడల్, ఇది క్యాప్సూల్ మోడల్ అంటారు. మంచి ఇటాలిక్ డిజైన్ లో ఉంటాయి. ఓకే. ఈ స్పెషల్గా మన ఇళ్ళలో ఇట్లా తీసుకుంటుంటాం జాగ్రత్తలు. ఓకే. ఇక్కడ వచ్చేసి మీరు ఒకటి విండో కూడా ఇచ్చారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇచ్చారు, అండ్ ఇక్కడ హైట్గా ఇచ్చారు సార్ ఇది. అవును. సో ఇట్లా అంటే ఏదైనా వంట చేసినప్పుడు ఆయిల్ అట్లా చిట్లకుండా ఇంకోటి చిమ్నీ పెట్టుకోనికి మనకు ఈజీగా ఉంటుంది. ఇది ఇక్కడ డైరెక్ట్ గా ఏదైతే ఇది హ్యాండ్ మేడ్ సింక్ కూడా ఇచ్చాము మనము. సింక్ హ్యాండ్ మేడ్ అనమాట. ఇది లేటెస్ట్ మోడల్. ఇక్కడ వంట సామాన్ అట్లా బయటకు తీసుకుంటే ఈజీగా ఉంటుంది. వంట సామాన్ కానీ బయట వెళ్ళాలన్నా ఈజీగా ఉంటుంది. సో పెద్దవాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఇక్కడ ఏవైతే పని మనుషులు కానీ లేకపోతే చిన్న పిల్లలు కానీ అట్లా మూవ్మెంట్ ఉంటుంది. ఓకే. ఇది పూజ రూమ్కు మనం ఒక కిటికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కింద గ్రానైట్ ఒక చిన్న డెస్క్ చేయించుకుంటే మనకు పూజ లైట్ అన్నీ సెట్ అవుతాయి. మంచి వైట్ టైల్స్ తోటి ఇవ్వడం జరిగింది. ఓకే. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇది మనం ఎవరైనా కామన్ వాష్రూమ్లో ఇండియన్ కుండీ ఇస్తాము. పిల్లలు కానీ పెద్దలు కానీ అలవాట్లు ఉన్నప్పుడు వాడుకోనికి అందరికీ విజిబుల్గా మనకు హాల్కి అటాచ్గా ఉంటుంది ఇది. ఓకే సార్. ఇంకోటి దీనికి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది. ఓకే. మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ లో కూడా మనకు లేటెస్ట్ మోడల్ ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. ఇవే 5 ఫీట్లు విండోస్. ఇది మాస్టర్ బెడ్రూమ్ విజయ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనం మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ తోటి చేసినాము. ఇక్కడ ఎదురుగా సెల్ఫ్లు అవన్నీ బట్టలు పెట్టుకోనికి, ఇక్కడ బీరువా పెట్టుకోనికి, లాకర్ అది పెట్టుకోనికి ఉంటుంది. పైన సజ్జా ఉంటుంది, ఏమన్నా వెయిట్ వస్తువులు పెట్టుకోనికి. ఓకే.
తర్వాత ఇక్కడ మనకు 5 ఫీట్ల కిటికీ ఇచ్చాము. అమ్మమ్మని 3.5 4 ఇస్తుంటారు. కాకపోతే 5 ఫీట్ల కిటికీలు మంచి వెలుతురు వాతావరణం గాలి పాస్ గానికి. ఇంకొక జాగ్రత్త మనం ఏం తీసుకున్నామంటే స్పెసిఫిక్ గా ఈ కిటికీలన్నీ ఇళ్లకు జిగ్జాగ్ ఉంటాయి. ఈ కిటికీ తెరిస్తే ఆ ఇంటి కిటికీ కనిపించదు, ఆ ఇంటి కిటికీ తెరిస్తే మన ఇంటి కిటికీ కనిపించదు. అట్లాంటి జాగ్రత్తలు అడిషనల్ పాయింట్. ఎందుకంటే ఆ బెడ్రూమ్ లో ఉన్న వాళ్ళు అంటే లైక్ కొంచెం డిస్టర్బెన్స్. అదే విజయ్, మనం చెప్పబోయేది ఏంటంటే అందరు ఇంత హోంవర్క్ చేయరు. మనము ఏదైతే చేస్తున్నామో అదే చెప్తున్నాము. ఇక్కడ చూడండి మంచిగా మనకు డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది. ఈ డ్రెస్సింగ్ ఏరియా సుమారు 4 ఫీట్లు బై 4 ఫీట్లు ఉంటుంది. ఇప్పుడు బట్టలు మార్చుకోవడానికి కానీ లేదంటే ఇక్కడ చిన్న డ్రెస్సింగ్ టేబుల్ చేయించుకుంటే మనకు ఆ డ్రెస్సింగ్ టేబుల్ యూజ్ అవుతుంది బెడ్రూమ్ కు సపరేట్ గా. మళ్ళీ దాని లోపలనే మనకు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. మంచిగా బాత్రూమ్ వచ్చేసి 7x4 ఉంటుంది, మంచి సైజు, మంచి బ్లూ కలర్ టైల్స్ తో ఉంటాయి. ఇక్కడ మనకు వచ్చేసి లో రూఫ్ ఉంటుంది. లో రూఫ్ అంటే ఏమైనా ఎప్పుడన్నా ఒకసారి వాడుకునే ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అది మంచి స్పేసియస్ గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది స్పేసియస్ గా. ఇది 11x13 ఫీట్లు అట్లాగా ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ బీరో పెట్టుకోనికి, బట్టలకు సెల్ఫ్లు, 5 ఫీట్ల కిటికీ, సబ్జా అన్ని ఇచ్చాము. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఫాల్ సీలింగ్ లైట్, రూఫ్ లైట్లు అన్ని. సార్ చాలా బాగా అనిపించింది సార్. ఇల్లు అయితే కంప్లీట్ గా వ్యూ చూపించారు మీరు. ఇక్కడ ఉన్నటువంటి విండోస్ అయితే పెద్దగా ఇచ్చారు. జిగ్జాగ్ విండోస్ రావడం జరిగింది. వేరే ఇల్లు నుంచి ఇల్లుకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. అండ్ మీరు ఇచ్చినటువంటి సింహద్వారం కూడా చాలా బాగుంది. ఇక్కడ స్లాబ్ హైట్ కూడా బాగా ఇచ్చారు. లాస్ట్గా నేను అడిగేది ఏంటంటే మీరు ఇల్లులు ఎంత నుంచి సేల్ చేస్తారు ఒక్కసారి మనకి చెప్పండి. మనకంటే 105 గజాలు చెప్పుకున్నాం కదా ఫస్ట్. 105 గజాలు వచ్చేసి 65 లక్షలు ఉంది. దాని నుంచి 65 నుంచి 75, 85. ఇప్పుడు మనం నిలబడి ఇల్లు 85 లక్షలు. ఇది ఎన్ని గజాలు ఇల్లు? 143 గజాలు. 85 లక్షలు. 85 లక్షలు. సార్ ఇక్కడ ఇది కమ్యూనిటీ అని చెప్పారు కదా, ఈ కమ్యూనిటీలో ఇంకా ఏదైనా ఫెసిలిటీస్ ఉంటే చెప్పండి ఒకసారి. ఈ కమ్యూనిటీలో మనకు వచ్చేసి రోడ్లు ఉంటాయండి, సీసీ రోడ్లు. ఎక్కడ డిస్టర్బ్ కాకుండా మంచి సీసీ రోడ్లు వేయించారు. తర్వాత 2000 గజాల పార్క్ ఉంటుంది. పార్క్ ఫుల్ డెవలప్డ్ పార్క్. పార్క్ కూడా ఇది ఏమంటారు కుషన్ గ్రాస్ ఉంటుంది. మొత్తము కుషన్ గ్రాస్, చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ ఉంటుంది. తర్వాత కూర్చోనికి 4 షెడ్లు ఉంటాయి. మన కమ్యూనిటీ హాల్ ఏరియా కూడా రావడం. కమ్యూనిటీ హాల్ ఏరియా కూడా మనకు సుమారు 500 గజాల వరకు ఉంది. అది కమ్యూనిటీ హాల్ అందరు కలిసి కమ్యూనిటీ కట్టుకోవచ్చు. లేదంటే ఏదైనా మనకు గవర్నమెంట్ నుంచి తెచ్చుకున్నా కూడా అక్కడ కట్టుకోవచ్చు కమ్యూనిటీ. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తున్నారు కండి, సార్కి డైరెక్ట్గా కాల్ చేసి సార్ దగ్గర అన్ని బడ్జెట్లో ఫ్లాట్స్ అంటే అన్ని బడ్జెట్లో హౌజెస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. నచ్చిన హౌస్ అనేది ఇక్కడ మీరు బుక్ చేసుకోవచ్చు. సార్ మరొకసారి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వ్యూవర్స్కి అందరికీ థ్యాంక్ యూ.